2-3 సంవత్సరాల చిన్న చిన్న పిల్లలను ముక్కలు ముక్కలుగా నరికి ఆ ముక్కలతో కూర వండుకొని తినేశాడు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, మొత్తం 19 మంది పిల్లలను అతి దారుణంగా నరికి చంపిన ఒక నరరూప రాక్షసుడు. వాడి పేరే సురేంద్ర కోహ్లీ. వీడు మామూలోడు కాదు, పక్కా ప్లాన్తో పిల్లల్ని కిడ్నాప్ చేసేవాడు. అలా 5 సంవత్సరాల్లో 19 మంది పిల్లలను చంపినా కూడా పోలీసులకు దొరకలేదు. కానీ లాస్ట్కి ఒక చిన్న తప్పు ద్వారా అడ్డంగా దొరికిపోయాడు. అసలు వీడు పిల్లల్ని ఎందుకు కిడ్నాప్ చేశాడు, వాళ్ళని ఎందుకు చంపాడు, వీడి వెనక ఎవరున్నారు, లాస్ట్కి పోలీసులు వీడిని ఎలా పట్టుకున్నారు, వీటన్నిటి గురించి తెలియాలంటే ఈ కేసుని మనం డీప్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. వెల్కమ్ టు ద షో. మై నేమ్ ఇస్ చందు కొడాలి అండ్ యు ఆర్ వాచింగ్ కేస్ ఆఫ్ సెక్టర్ 36. అది 2007 నోయిడాలోని నిఠారి అని ఒక విలేజ్. ఈ విలేజ్ ఒక స్లమ్ ఏరియా టైప్ అనమాట. ఇక్కడ ఉండే వాళ్ళందరూ నాన్ లోకల్స్, అంటే ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళు ఆ విలేజ్ లో ఒక పక్క మాత్రమే ఉంటారు, ఇంకో పక్క సీన్ డిఫరెంట్ గా ఉంటది. ఈ ఏరియాలో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, లగ్జరీ విల్లాస్, ఈ టైప్ బ్యాచ్ అంతా ఒక పక్క ఉండేది. అయితే గత 5 సంవత్సరాలుగా ఈ నిటారి స్లమ్ నుంచి పిల్లలు మిస్ అవుతున్నారు. మొత్తం 30 మంది పిల్లలు మిస్ అయ్యారు. పిల్లలు మిస్ అయినప్పుడల్లా పేరెంట్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. కానీ పోలీసులు ఈ విషయాన్ని అసలు పట్టించుకునే వాళ్ళే కాదు, ఎందుకంటే వీళ్ళు నాన్ లోకల్స్ అండ్ వీళ్ళ దగ్గర అసలు డబ్బులు ఉండేవి కాదు. పోలీసులు ఏం చెప్పేవాళ్ళంటే, మీ పిల్లల్ని మీరే కొట్టారు, అందుకే వాళ్ళు మీ నుంచి భయపడి ఇంట్లోంచి పారిపోయారు, తప్పు మీదే అని వాళ్ళ మీద నిందేసేవాళ్ళు అనమాట. ఎవరైనా పేరెంట్స్ కొంచెం గట్టిగా మాట్లాడితే వాళ్ళని కొట్టడం, తిట్టడం ఇలాంటివి చేసి వాళ్ళ కేసుని అసలు పట్టించుకునే వాళ్ళే కాదు. అలా కొంతకాలానికి కేసులు ఎక్కువయ్యేసరికి పోలీసులే ఒక రోమని స్టార్ట్ చేశారు. అదేంటంటే ఆ ఏరియాలో ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది. మోస్ట్లీ పిల్లలందరూ ఈ వాటర్ ట్యాంక్ చుట్టుపక్కలలోనే తప్పిపోయారు. సో ఈ వాటర్ ట్యాంక్ దగ్గర ఒక దుష్ట శక్తి ఉంది, మీ పిల్లలందరూ ఈ వాటర్ ట్యాంక్ దగ్గరకు వస్తే తప్పిపోతారు అని ఒక భయాన్ని స్టార్ట్ చేశారు. ఇలా స్లమ్ లో వాళ్ళందరూ ఇది నిజమే అని నమ్మేసి వాళ్ళ పిల్లల్ని ఏదో దుష్ట శక్తి ఎత్తుకెళ్ళి ఉంటది అని నమ్మేశారు. అండ్ ఆ ఏరియా కూడా వాళ్ళ పిల్లల్ని పంపించే వాళ్ళు కాదు. ఈ రూమర్ ఇలా నడుస్తూ ఉండగా ఒక రోజు ఆ వాటర్ ట్యాంక్ పక్కన పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. పొరపాటున బాల్ వచ్చి ఆ వాటర్ ట్యాంక్ పక్కన ఉన్న కాలంలో పడింది. పిల్లలు బాల్ కోసం కాలంలో వెతుకుతుంటే వాళ్ళకి ఒక చెయ్యి దొరికింది. అది ఒక మనిషి చెయ్యి. ఈ విషయం పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి ఇదేం మనిషి చెయ్యి కాదు, ఇదేదో జంతువు చెయ్యి అని చెప్పి వాళ్ళకి నచ్చజెప్పి ఆ చెయ్యిని అక్కడే పూర్తి చేసి వెళ్ళిపోయారు. కానీ ఆ చెయ్యి చూసిన వాళ్ళందరికీ అది డెఫినెట్ గా మనిషి చెయ్యి అని తెలుసు. పోలీసులేమో దీన్ని ఇన్వెస్టిగేట్ చేయకుండా పక్కన పడేశారు. కానీ ఆ స్లమ్ లో ఉన్న వాళ్ళందరికీ ఒక అనుమానం ఉంది. అదేంటంటే పిల్లలంతా ఆ వాటర్ ట్యాంక్ దగ్గరే కనపడకుండా పోయారు అండ్ పక్కనే ఉన్న కాలంలో చెయ్యి కూడా దొరికింది. అండ్ ఈ ఏరియాలోనే సెక్టార్ 36 లోని D5 ఇల్లు ఉంది. ఈ ఇంట్లో ఉండే సురేంద్ర కోహ్లీ అండ్ మోహిందర్ సింగ్ మీద వాళ్ళకి చాలా అనుమానం ఉంది. వాళ్ళ ఇంట్లో వెతికితే పిల్లల గురించి ఏదో ఒకటి తెలిసిద్దని వాళ్ళు చాలా సార్లు పోలీసులను అడిగారు. కానీ పోలీసులు ఈ విషయాన్ని అసలు పట్టించుకునే వాళ్ళే కాదు. ఎందుకంటే మోహిందర్ సింగ్ అనే అతను చాలా రిచ్ పర్సన్ అండ్ ఇతనికి పొలిటికల్ గా కూడా చాలా కనెక్షన్స్ కూడా ఉన్నాయి. ఈ మోహిందర్ సింగ్ ఫ్యామిలీ ఏమో ఛత్తీస్గఢ్ లో ఉంటది. సో మోస్ట్లీ ఇతను కూడా అక్కడే ఉంటాడు. అప్పుడప్పుడు ఏదైనా పని ఉంటే గానీ లేకపోతే హాలిడేస్ గానీ ఈ సెక్టార్ 36 లోని D5 ఇంటికి వస్తాడు. సో మోస్ట్లీ ఈ సురేంద్ర కోహ్లీనే ఇంట్లో ఉంటాడు. ఈ స్లమ్ లోనే ఉండే పాయల్ అనే ఒక 22 ఇయర్స్ అమ్మాయి ఈ రిచ్ కమ్యూనిటీస్ లో పని మనిషిగా పనిచేస్తా ఉండేది. ఒక రోజు పాయల్ పని చేసుకోవడానికి వెళ్ళింది. ఈవినింగ్ 6 కల్లా వచ్చేసేదే, కానీ ఎంత లేట్ అయినా రావట్లేదు. దానితో వాళ్ళ ఫాదర్ నందలాల్ భయపడి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు ముందొచ్చిన కేసులు ఎలా పక్కన పెట్టారో ఈ కేసును కూడా పక్కన పెట్టారు. నందలాల్ కొంచెం గట్టిగా అడిగేసరికి, నీ కూతురు ఎవరితోనో వెళ్ళిపోయి ఉంటది, మమ్మల్ని అడిగితే మేము ఎక్కడి నుంచి తీసుకొస్తాం అని నందలాల్ ని భయపెట్టారు. నందలాల్ ఈ విషయాన్ని వదలకుండా హయ్యర్ అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళి నా కూతుర్ని ఎలా అయినా వెతికి పెట్టండి అని చెప్పి వాళ్ళని అడిగాడు. సో వెంటనే హయ్యర్ అఫీషియల్స్ ప్రెజర్ వల్ల కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారు. పాయల్ ని లాస్ట్ గా ఒక రిక్షా అతను చూశాడు. అతను చూసినప్పుడు ఆవిడ సెక్టార్ 36 లోని D5 ఇంట్లోకి వెళ్ళింది. అంటే ఈ మోహిందర్ సింగ్ సురేంద్ర కోహ్లీ ఉండే ఇంట్లోకి వెళ్ళింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఏం చేయాలి, మోహిందర్ సింగ్ ని క్వశ్చన్ చేయాలి. కానీ అతని బ్యాక్గ్రౌండ్ చూసి భయపడి వీళ్ళు అతన్ని క్వశ్చన్ చేయలేదు. అయితే కొంతకాలం తర్వాత పాయల్ ఫోన్ స్విచ్ ఆన్ అయ్యింది. ఆ సిగ్నల్స్ ని ట్రేస్ చేసి అతన్ని పట్టుకున్నారు. నీకు ఈ ఫోన్ ఎక్కడరా అని వాడిని అడిగితే నాకు సురేంద్ర కోహ్లీ అమ్మాడు అని చెప్పాడు. సో వెంటనే పోలీసులు సురేంద్ర కోహ్లీని అరెస్ట్ చేశారు. అసలు ఆ అమ్మాయి ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది, తను లాస్ట్ గా మీ ఇంట్లోకే వచ్చింది, ఆ అమ్మాయిని ఏం చేసావు అని వాళ్ళ స్టైల్లో 4 పీకితే సురేంద్ర కోహ్లీ ఆ అమ్మాయిని నేనే చంపాను అని ఒప్పుకున్నాడు. మరి అమ్మాయి శవాన్ని ఏం చేసేవారు అని అడిగితే తన్ని మా ఇంటి పక్కన ఉన్న కాలంలో విసిరేసానని చెప్పాడు. సరే ఆ శవాన్ని రికవర్ చేద్దామని పోలీసులు వీళ్ళని తీసుకుని ఆ కాలువ దగ్గరికి వెళ్ళారు. ఆ కాలువ తవ్వుతా ఉంటే ఫస్ట్ ఒక చెయ్యి దొరికింది, తర్వాత ఒక తల దొరికింది,
తర్వాత ఇంకో తల దొరికింది, తర్వాత ఇంకొకటి అలా 15 తలకాయలు దొరికాయి. పోలీసులకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. వాళ్ళు వచ్చింది పాయల్ బాడీని రికవర్ చేసుకోవడానికి, కానీ అక్కడేమో 15 తలకాయలు దొరికాయి. మెల్లగా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఆ శవాలన్నీ తప్పిపోయిన పిల్లలవి. తర్వాత ఆ సెక్టార్ 36లోని D5 ఇంట్లో వెతికితే ఆ గార్డెన్ లో ఇంకో 4 తలకాయలు బయటపడ్డాయి. ఆ ఇంట్లో ఒక పెద్ద కత్తి కూడా దొరికింది. ఇది చూసిన ప్రజలందరికీ విపరీతమైన కోపం వచ్చింది. వాళ్ళు రాళ్లతో ఆ ఇంటి మొత్తాన్ని ధ్వంసం చేశారు. దొరికితే సురేంద్ర కోహ్లీని కూడా చంపేద్దామని చెప్పి ట్రై చేశారు. కానీ పోలీసులు లాస్ట్ కి సురేంద్ర కోహ్లీని, మోహిందర్ సింగ్ ని ఇద్దరిని అక్కడి నుంచి కాపాడి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. అక్కడ పోలీసులు సురేంద్ర కోహ్లీని, నువ్వు చంపింది పాయల్ని కదా, మరి ఈ తలలన్నీ ఎవరి అని అడిగారు. అప్పుడు సురేంద్ర కోహ్లీ ఒక భయంకరమైన నిజాన్ని చెప్పాడు. 2002 నుంచి 2007 దాకా తప్పిపోయిన పిల్లలందరినీ నేనే చంపాను. వాళ్ళు ఆడుకుంటా ఉంటే వాళ్ళకి చాక్లెట్ ఆశ చూపించి వాళ్ళని ఇంటికి తీసుకొచ్చేవాడిని. నా చేతులతోనే వాళ్ళ గొంతు నొక్కి వాళ్ళని చంపేసేవాడిని. తర్వాత వాళ్ళ బాడీతో నాకు నచ్చింది చేసేవాడిని. వాళ్ళ వయసు ఎంతైనా పర్లేదు, 3 సంవత్సరాలు కానీ 6 నెలలు కానీ 9 సంవత్సరాలు కానీ, ఆడ కానీ మగ కానీ, వాళ్ళ శరీరాన్ని నేను అనుభవిస్తాను. వాళ్ళని మానభంగం చేస్తాను. నా కోరిక తీర్చుకున్న తర్వాత వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరుకుతాను. వాళ్ళ చేతులని, వాళ్ళ గుండెని, వాళ్ళ లివర్ని కూర వండుకుని తినేస్తాను. మిగిలిన భాగాన్ని కవర్లో కట్టేసి ఇంటి వెనకాల ఉన్న కాలంలో విసిరేస్తాను అని చెప్పాడు. ఈ మాటలు వినగానే పోలీసులు షాక్ అయిపోయారు. వాడు చంపిన పిల్లల వయసు 10 సంవత్సరాల లోపలే ఉంటుంది. పాయల్ ఒక్కరే మేజర్, మిగిలిన వాళ్ళందరూ మైనర్సే. మరి ఇంట్లో ఉండే వంటతనే ఇంట్లోనే ఇంత చేస్తుంటే ఓనర్ అయిన మోహిందర్ సింగ్ కి తెలియదా అంటే, నాకు అసలు ఏమీ తెలియదు అని చెప్పి అతను అంటున్నాడు. ఈ కేసు అప్పట్లో చాలా సెన్సేషనల్ గా మారింది. ఓన్లీ మానభంగం అండ్ హత్యగా కాకుండా దీన్ని చాలా విధాలుగా ఆరోపించారు. ఫస్ట్ ఏంటంటే పిల్లల్ని చంపి వాళ్ళ బాడీ పార్ట్స్ ని అమ్మేస్తున్నారని చెప్పారు. సెకండ్ది తప్పిపోయింది 30 మంది పైగా, కానీ దొరికింది 19 బాడీలు మాత్రమే. మిగిలిన పిల్లలందరూ ఏమైపోయారు? ఒకవేళ వాళ్ళని అమ్మేశారా? ఇలా చాలా ఆరోపణలు వచ్చాయి. కానీ ఇవన్నీ తప్పని తెలిసింది. లాస్ట్ కి ఈ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు. సిబిఐ వాళ్ళు కోర్టు పర్మిషన్ ద్వారా నార్కోస్ టెస్ట్ చేశారు. నార్కోస్ టెస్ట్ అంటే వాళ్ళకు ఒక రకమైన డ్రగ్ ఇస్తారనమాట. ఆ డ్రగ్ తీసుకోగానే వాళ్ళ మైండ్ మొత్తం ఒక హిప్నాటిక్ కండిషన్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు వీళ్ళని ఏమడిగినా కూడా నిజం చెప్పేస్తారు. ఈ టెస్ట్ అప్పట్లో ఉండేది, కానీ ఇప్పుడు బ్యాన్ చేశారు. అయితే ఈ టెస్ట్ చేసినప్పుడు సురేంద్ర కోహ్లీ ఆ హత్యలన్నీ నేనే చేశానని ఒప్పుకున్నాడు. కానీ మోహిందర్ సింగ్ కి దీనికి సంబంధం లేదని చెప్పి తెలిసింది. కానీ ఫర్దర్ గా సిబిఐ ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్ ద్వారా 2019లో సిబిఐ కోర్ట్ ఆఫ్ గాజియాబాద్ ఉరిశిక్ష వేశారు. కానీ వీళ్ళు అలహాబాద్ హైకోర్టుకి అప్పీల్ చేసుకున్నారు. ఫైనల్ గా 2023లో అలహాబాద్ హైకోర్టు మోహిందర్ సింగ్ నిర్దోషని ప్రకటించింది. అండ్ సురేంద్ర కోహ్లీకి ఉరిశిక్ష తీసేసి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేశారు. అదేంటి, ఎంతమందిని చంపిన వాడిని ఉరిశిక్ష కదా వేయాల్సింది, అలా ఎలా వదిలేశారని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేశారు. కానీ కోర్టు ఒకటే స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ క్రైమ్ చేసినట్టు సురేంద్ర కోహ్లీ కన్ఫెస్ చేశాడు, అంటే ఒప్పుకున్నాడు. కానీ తను చేసిన క్రైమ్ ని ప్రూవ్ చేయడానికి పోలీసుల దగ్గర ఎవిడెన్స్ లేదు. సురేంద్ర కోహ్లీ కన్ఫెషన్ ఎవిడెన్స్ లాగా పనికిరాదు అని కోర్టు డిక్లేర్ చేసింది. ఈ జడ్జిమెంట్ ని ఛాలెంజ్ చేస్తూ సిబిఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇప్పుడు కూడా ఈ కేసు నడుస్తానే ఉంది. సురేంద్ర కోహ్లీకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేశారు కాబట్టి అతను జైల్లోనే ఉన్నారు. మోహిందర్ సింగ్ ని 2023న వదిలేశారు. ఈ కేసు జరిగింది 2007లో, ఇప్పుడు 2025. ఇప్పటికి కూడా ఆ 19 మంది పిల్లల పేరెంట్స్ న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే వీడియోని లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ప్రీవియస్గా చేసిన కొన్ని క్రైమ్ కేసెస్ని డిస్ప్లే చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ.